రాజకీయ పరంగా బీజేపీతో. అది ఈక్వేషన్. సార్ అసెంబ్లీకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వం రద్దయిపోద్ది. అసెంబ్లీ 60 పని దినాల్లో ఎలాంటి సమాచారం లేకుండా గైరాజరైతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అవుతుందని రఘురామకృష్ణరాజు అనడం, ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడేందుకు సమయం లభించదన్న జగన్ వాదన కరెక్టేనా కాదా అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కంటెంట్ ఉంటే స్పీకర్ సమయాన్ని ఇస్తారు, సభాపతి స్థానంలో ఎవరు కూర్చున్నా అధ్యక్ష అనాల్సింది. ఈ అధ్యక్ష అని అనాల్సి వస్తుందేమో రఘురామకృష్ణరాజుని అని చెప్పి ఈయన వెళ్ళలేదని ఒక వాదన. ప్రతిపక్ష హోదా లేకపోతే మాకు ప్రయారిటీ ఎవరు, మేము వెళ్ళి అక్కడ ఏం చేయాలి, అదేదో మేము బయట ప్రజలతోటే ప్రజల సమస్యల మీద పోరాడతామన్నది జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అసెంబ్లీకే వెళ్ళకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వమే రద్దయిపోద్దని మరొక వాదన. ఏంటి అసలు ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు? సరే, వాదన తీసుకొచ్చింది రఘురామకృష్ణరాజు గారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగాను, ఇప్పుడు శాసనసభ్యుడిగానే కాక ఉపసభాపతిగాను ఉన్నారు కాబట్టి వారి పరిజ్ఞానాన్ని, వారి వివరణను మనం ప్రశ్నించలేము. వాటితో నాకేం పేచీ లేదు. నేను రఘురామకృష్ణరాజుకు సమాధానం చెప్పడం లేదు, అది నేను మీకు స్పష్టంగా చెప్తున్నా. కానీ 60 రోజులు వెళ్ళకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని ఎక్కడా ప్రపంచంలో ఎక్కడ లేదు. భారతదేశంలో పార్లమెంటు, తర్వాత అసెంబ్లీ, లోక్సభ, శాసనసభ ముఖ్యంగా వీటికి సంబంధించి అసలు ఎక్కడా లేదు అది. అసలు పార్లమెంటు 70 రోజులు రాకపోతే పార్లమెంటు లోక్సభ సభ్యత్వానికి సంబంధించి ఒక ప్రొవిజన్ కొంచెం ముందు 70 రోజులు రాకపోవడం అన్నదాన్ని కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంతకం చేస్తే వచ్చినట్టే. ఓకే, సభలో కూర్చొని చేతులు ఎత్తి అరిచి అవన్నీ సభలో కనిపించాల్సిన అక్కర్లేదు, ఫోటోలో పడాల్సిన అవసరం ఏం లేదు శాసనసభ్యులకు. సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఇప్పుడు చాలామంది అట్లా అయితే అనేక సార్లు పార్లమెంటుకు నెలల తరబడి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఒక రోజు సంతకం చేసి ఇవి వస్తూ ఉంటారు వాళ్ళకున్న సంబంధాలను బట్టి. పోనీ ఇక్కడ చెక్కింగ్ సంతకాల మీద ఎక్కువ పెట్టారనుకుంటే కూడా అసలు ఎన్ని రోజులు పనిచేస్తుంది తెలుసా అండి? మ్యాక్సిమం సగటున 22 రోజులు. 2022లో అయితే 30 రోజులు కూడా పనిచేయలేదు శాసనసభ. 60 రోజులు, 60 వర్కింగ్ డేస్. ఓకే, సో 60 వర్కింగ్ డేస్ రాకుండా ఉండడం జరగాలంటే సభ చాలా జరగాలి. ఉదాహరణకు అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ అయిన తర్వాత సగటున 70 రోజులు జరిగితే బాగుంటుంది ఏడాదికి సభ అని ఒక ప్రతిపాదన చేశారు. అది ఎక్కడ కామన్వెల్త్ సమావేశంలో. అది ఇంకా రాలేదు, ఊరికే ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఇది కూడా డివైడెడ్ ఓవర్ 4 సెషన్స్. అందుకని 60 డేస్ ఒక సభ్యుడు 60 వర్కింగ్ డేస్ రాకుండా ఉండటం అనే పరిస్థితి సాధారణంగా ఉత్పన్నం కాదు. అసలు అన్ని రోజులు సభ జరగదు. కొన్ని సభలు జరుగుతాయి. కేరళ సభ అయితే 140 డేస్ దాకా జరుగుతుందట. అక్కడ పొలిటికల్ ఇది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ పరిస్థితి రాదు. ఇకపోతే 191వ దీని సెక్షన్ 191 దాని ప్రకారము ఇటువంటిది ఏం లేదు. డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి చాలా అంశాలు చెప్తుంది. అంటే ఒకటి, ఎన్నికైన పార్టీ నుంచి అదే అర్హత అనర్హత అయితే శిక్ష పడితే ఆయన పౌరసత్వం విదేశీ, ఇప్పుడు మొన్న చెన్నమనేని రమేష్ అయినట్టుగా పౌరసత్వం ఈ దేశంది కాదని రుజువైతే, మూడవది ఇంకా కొన్ని రకాల కేసులు ఆరోపణలు వస్తే అలాంటప్పుడు ముఖ్యంగా 2 రకాల పదవులు అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇంకొకటి కలిగి ఉంటే, సోనియా గాంధీ మీద వీళ్ళు నడిపారు కదా, ఇది రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి మేము చైర్మన్గా ఉన్నారు, అక్కడ ఆదాయం ఇక్కడ ఆదాయం పొందుతున్నారని, అంటే 2 జంట పదవులు ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల డిస్క్వాలిఫై అవుతారని ఉంది తప్ప 60 రోజులు రాకపోతే రద్దవుతుందని ఎక్కడైనా ఉన్నట్టుగా చూపిస్తే మనం దాన్ని తప్పకుండా రేపు దాన్ని మనం పరిశీలించవచ్చు. ఇట్స్ ఏ ఓపెన్. ఇది అనవసరమైన ఒక రాజకీయ చర్చ. లేదా రాజకీయ నేను నిన్న మీకు బలంగా చెప్పాను సభకు రావాలి నాగబాబు అవన్నీ. బట్ దాన్ని మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ ఇంకా పోతే రెండోది టెక్నికల్. ప్రతిపక్ష హోదా లేకపోతే రాను, ముఖ్యమంత్రి కాకపోతే రాను అనే హక్కు ఎవరికి లేదు. నేనే ప్రతిపక్షం. ఇప్పుడు ఉదాహరణకు మీరు అంటారు మా ఛానల్లే ఖచ్చితంగా మాట్లాడుతుంది అంటారు. మీ క్లెయిమ్ మీరు చేసుకోవాలి, మీరు నిలబడాలి తప్ప ఎవరో దీనికి మెచ్చి మేకతోళ్ళకి అప్పడం అనేది ఏమీ ఉండదు ప్రజాస్వామ్యంలో కానీ సమాజ జీవితంలో కానీ. అందుకని మీరు గట్టిగా ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడే బదులు వాడు టైం ఇస్తే నేను మాట్లాడతాను, టైం ఇటు కాబట్టి నేను పోను, ముందుగా నాకు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలంటే ఎవరు రాసిస్తారు? కాబట్టి అదేం జరగదు. అయితే ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటి? కంటెంట్ ఉంటే సమయం ఇస్తారు. కంటెంట్ ఉంటే సమయం చంద్రబాబు దగ్గర కంటెంట్ లేదా, జగన్ లేదా, రాహుల్ గాంధీ దగ్గర లేదా? కంటెంట్ ఉంటే ఏమి ఇవ్వరండి. తప్పకుండా వాళ్ళ కంటెంట్ వాళ్ళు చూసుకుంటారు. చట్టసభలో విలువలు మారిపోయాయి. కానీ ఈ వాదనలన్నీ ఇంకా చివరిది నన్ను అధ్యక్ష అనడం ఇష్టం లేక రావడం లేదు. ఈ వాదన ముందు నుంచి కూడా
మొదటి విషయం ఆయన అధ్యక్షుడు కాదు, ఆయన ఉపాధ్యక్షుడు. స్పీకర్స్ ప్యానల్ ఒకటి ఉంటుంది, 5 లేదా ఇట్లా, వాళ్ళలో ఎవరున్నా మీరు కూర్చున్నా కానీ అధ్యక్ష అనాల్సిందే. కాబట్టి అసెంబ్లీకి వస్తే ఈయనే కూర్చుంటారని కదా, అందుకే నేను చెప్పేది. ఒక్కసారి మాట వరుస కానీ తర్వాత ఇప్పుడు ఉదాహరణకు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడింది మీరు చూడండి. నిజానికి మనం రాహుల్ గాంధీ విషయం కూడా మాట్లాడాలి. ముఖ్యమైనది ఒకటి మాట్లాడాడు ఎన్నికల గురించి. రాహుల్ గాంధీ 1-2 సార్లు అన్నారు, మధ్యలో అడ్రస్సింగ్ ది చైర్ ఈజ్ డిఫరెంట్. అందుకని అసలు సభాపతి స్థానమే ఒక వ్యక్తికి ఏదో అది వచ్చేసినట్టు దానికి అంత విషయం కాకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, భేషజాలు పట్టింపులు వాళ్ళకి ఉంటే ఉండొచ్చు. కానీ ఈ గైర్హాజరవడితే సభ్యత్వం రద్దు అయిపోతుంది, రద్దు చేయాలనేది ఉండదు. కేసు వేయదలుచుకుంటే ఏమైనా వేయచ్చు, ఏది వీళ్ళు. రెండవది పిల్లు వేయచ్చు. మేము ఎన్నుకుంటే ఉదాహరణకు నిన్న ఎవరో ఒక సాయం చెప్తున్నాడు, పులివెందుల ప్రజల దురదృష్టం, పులివెందుల ప్రజలకు అన్యాయం జరుగుతుందని. పులివెందుల ఓటర్ ఒక ఆయనతో ఒకటి ఇది పిల్లి వేయించవచ్చు. మేము ఆయన ఎన్నుకుంటే ఆయన అసలు ఆ సభకు పోవడం లేదు, మా ఇది చెప్పడం లేదని. అంతే. ఇదంతా కూడా లిటిగేషన్ కార్యక్రమం తప్ప కాన్స్టిట్యూషన్ అయితే మటుకు అలాంటి ప్రొవిజన్ ఏమీ లేదు. సార్ జయలలిత వెళ్ళలేదు, ఎన్టీఆర్ వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఇట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే పూర్తిగా వెళ్ళకపోవడం కాదు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ఇది ఈయన కూడా పూర్తిగానే మనం ఏం చెప్పలేమండి. ఇప్పటి పరిస్థితి ఇది. కానీ 60 రోజులు రాకపోతే అని ఒక సిద్ధాంతం చెప్తున్నారు కదా. ఈ 60 రోజుల సిద్ధాంతం శుద్ధ తప్పు. దట్ మచ్ ఐ కెన్ సే. ఎవరు చెప్పినా సరే ఈ 60 రోజుల సిద్ధాంతం రాజ్యాంగంలో లేదు. లోక్సభ పార్లమెంటుకు సంబంధించి అది కూడా 70 రోజులు అని ఉంది. 70 రోజులు అవ్వాలంటే మధ్యలో ఒక రోజు వెళ్ళి సంతకం చేసి రావచ్చు. సంతకం చేయమని ఎవరు చెప్పలేదు. మీరు ఇక్కడ చూడండి, సభకు రాము అన్నాం కానీ అన్నారు కానీ సంతకం చెయ్యము అని చెప్పలేదు. సుబ్రహ్మణ్య స్వామి ఉదాహరణకు ఎమర్జెన్సీలో ఆయన ఇప్పుడు చాలా సీరియస్గా ఉండేవాడు, ఆయన సభకే రాలేదు. కానీ ఆయన రాజ్యసభ సభ్యత్వం కొనసాగింది ఎట్లా అని ఆయన రకరకాలుగా వెళ్ళి సంతకాలు చేసి వచ్చేవాడు. ఇవన్నీ జరుగుతాయి. ఓకే. రెండోది అందరూ బాగుంటే వర్మగారే అదే రిజిస్టర్ పంపిస్తారు, నేను సంతకం చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు రకరకాల కొత్త టెక్నికల్ మెథడ్స్ కూడా వచ్చాయి కదా సార్. యా సార్ మరొక కీలకమైన అంశం